డే 3 ఇన్ యుఎస్ వర్జిన్ ఐలాండ్ సెయింట్ థామస్. మొత్తం అడ్వెంచర్ ట్రిప్ లాగే ఉంది ఇది చూస్తుంటే. ఇగో చూడండి మహావృక్షాలు ఎంత బాగున్నాయి. ఇగోండి ఇట్లా పడిపోయింది. ఇక్కడ మౌంటైన్ టాప్ అని ఒక కెఫే అనమాట. ఆ కెఫేకి పోదామని వస్తే పార్కింగ్ క్లోజ్, అన్నీ క్లోజ్, ఫ్లడ్ అలర్ట్ నిన్న ఉండే, ఈరోజు ఉన్నది. ఇగోండి ఎట్లా పడిపోయింది చూసిరా ఈ చెట్టు. ఇవ్వండి. సో ఇక్కడ పక్కన పార్క్ చేసేసి మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. గసంత పోతే అటు పోతే ఉన్నది మౌంటైన్ టాప్. సో పోదాం, పోయి చూద్దాం ఏంది సంగతి. అమ్మో అమ్మమ్మ చెట్టు కిందకి వచ్చిన. తెగ గాలి అయితే వస్తుంది. పాప జుట్టు మొత్తం లేచిపోతుంది. అట్లా చూసిరా చెట్టు. సో అన్నీ క్లోజ్ అయ్యి ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఇది పార్కింగ్ లాట్ చూస్తే అని చెప్పచ్చు క్లోజ్ ఉన్నది. సో ఈ వెదర్ వల్ల చాలా బాగుంది వెదర్ మాత్రం. అరౌండ్ 26 degrees, మ్యాక్స్ 28 ఇవాళ. సో ఇవాళ నైట్కి వెళ్ళిపోతుంది స్ట్రాము. ఇవాళ రేపు మేము రేపు వెళ్ళిపోతున్నాము, రేపు మధ్యాహ్నం. సో స్టార్మ్ ఈజ్ గోయింగ్ టు పాస్. ఇట్లా అయితే అది షెడ్ లాగా ఉంది. అగోండి అది రెస్టారెంట్ ఆర్ కెఫే. ఇగో వ్యూస్ చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు. సో ఆ పైనుంచి ఇంకా చాలా మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట. దానికోసం ఫేమస్ ఈ రెస్టారెంట్ మౌంటైన్ టాప్. కానీ మాకైతే కాలేదు, ఓనర్ ఇక్కడనే ఉంది. ఈరోజు బంద్, వెదర్ బాగాలేదు కదా అందుకే అని చెప్తుంది. సో ఇంకేం చేయలేమన్నమాట. గోయింగ్ బ్యాక్. ఇప్పుడు కోకీ బీచ్ ఇంకొక అట్రాక్షన్ ఇక్కడ, అది చూద్దాం. మళ్ళా అగోండి ముంచుకొస్తుంది, ఫ్లడ్ వార్నింగ్ కూడా వచ్చింది. నాకైతే కోస్టారికాలో మాన్యుయల్ ఆంటోనియో నేషనల్ పార్కు అది కూడా ఇట్లానే అట్లా అనిపిస్తుంది ఇది కూడా చూస్తుంటే. ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్. సో కోకీ బీచ్ నెక్స్ట్ వందే ఉంటుంది. బట్ వెళ్తుంటే దారిలో వ్యూ చూడండి ఐలాండ్ది. ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్ అంట. మా ఫ్రెండ్ ఇప్పుడే నోటీస్ చేసింది. మేము దిగిన సెయింట్ థామస్ ఎయిర్పోర్ట్ అని చెప్తుంది. ఇక్కడే స్టక్ అయిపోతుంది. వీళ్ళైతే ఈరోజు వెళ్ళేది ఉండే, బట్ ఫ్లైట్స్ ఇట్లుంటే ఫ్లైట్స్ మాత్రం డౌటే. ఇక అక్కడ చూస్తే అరకు టైప్ లాగా ఉంది, మేఘమాలికలు పొగ మంచు టైప్లో ఉంది.